ఇక దేశంలో రుతుపవనాల ప్రభావం తగ్గేలా కనిపించడం లేదు. ఉత్తర భారతంలోని పర్వతాల నుంచి తూర్పు భారతం వరకు భారీ వర్షపాతం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. అదే సమయంలో హిమాచల్, జమ్మూ కాశ్మీర్లోని ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. హిమాచల్లో గరిష్ట ఉష్ణోగ్రతలో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తగ్గింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కొన్ని చోట్ల, తూర్పు యూపీలో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో పాటు పలు చోట్ల గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. తూర్పు ఉత్తరప్రదేశ్లోని టెరాయ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మధ్య బుందేల్ఖండ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 29 నుంచి వర్షాల తీవ్రత తగ్గుతుందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. భారీ వర్షాల కారణంగా యూపీలోని అనేక ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అటు మహారాష్ట్రతో పాటు బీహార్, మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. బీహార్లో భాగమతి ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండగా కోసి, గుండ్లకు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీహార్లో వచ్చే 24 గంటల్లో పాట్నా సహా 13 జిల్లాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు. ఆకస్మిక వరద హెచ్చరిక ఉన్న జిల్లాల మెజిస్ట్రేట్లను విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు పంపింది. అదే సమయంలో 5 జిల్లాల్లో అధిక వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. ఉత్తరాఖండ్లో ఎల్లో రైన్ అలర్ట్ ప్రకటించారు. ఇక తూర్పు రాజస్థాన్, పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రుతుపవనాలు త్వరలో విడిచిపెట్టబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రమైన బెంగాల్లోని డార్జిలింగ్ పరిస్థితి భారీ వర్షాల కారణంగా మరింత దిగజారింది. దీంతో కొండ ప్రాంతంలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పెరగడమే కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల రాక ఆగిపోయింది.